ఆదిత్య, ఆనంది జీవితంలో కొత్త మలుపు చోటు చేసుకోబోతుంది. ఆదిత్య, ఆనంది వాళ్ళమ్మ వాళ్ళు ఇంట్లోకి రానివ్వలేదు. వాళ్ళు గుడికి వస్తారు. గుడికొచ్చి దండం పెట్టుకుంటూ ఉంటారు. దండం పెట్టుకున్న తర్వాత ఆనంది పదండి అంటుంది. ఆదిత్య వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అప్పుడు కింద ఏదో కుచ్చుకుంటుంది. కుచ్చుకున్న తర్వాత ఆనంది ఏమైందని ఏడుస్తుంది. ఏడ్చిన తర్వాత కాలికి చూస్తే కొబ్బరి ముక్క కుచ్చుకొని ఉంటుంది. సరే ఆదిత్య గారు అలా కూర్చుందాం పదా అని కూర్చుంటుంది. కాలికి ఆనంది ఏడుస్తూ ఆయింట్మెంట్ పట్టిస్తూ ఉంటుంది. పట్టించిన తర్వాత ఎందుకండి మీకు ఈ బాధ అని అడుగుతుంది. ఎందుకు చాలా బాధగా ఉంది కదా అంటే, బాధగా ఉంది కానీ దీనికన్నా మా అమ్మ అన్న మాటలు చాలా బాధగా ఉన్నాయి నాకి అని ఆనందితో ఆదిత్య చెప్తాడు. మనం ఎలాగైనా బాగా బ్రతికి మనం చాలా మంచి పొజిషన్‌కి పోయి అందరికీ తెలియచేయాలి. మా అమ్మ అన్న మాటలు నాకు చాలా బాధగా ఉందని ఆదిత్య ఆనందితో అంటారు. ఏడుస్తూ ఆనంది ఆదిత్య దిక్కే చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మనము బాగా మంచి పొజిషన్‌కి వెళ్ళాలి. బాగా కష్టపడాలి అని ఆదిత్య ఆనందికి చెప్తూ ఉంటాడు. ఆనంది ఆదిత్యని చూస్తూ అలా ఉండిపోతుంది. ఏడుస్తూ ఉంటుంది. ఆదిత్య బాగా మోటివేట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళ జీవితంలో ఎలా కొత్త మలుపు జరుగుతుందో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎలా ఉందో వీడియో. నెక్స్ట్ ఏం జరగబోతుందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.